కేవలం 3 రోజుల్లో మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాల్ అయితే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ అయితే 100% పక్కా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి నన్ను చాలా మంది కూడా రిక్వెస్ట్ చేసిన వీడియో అండి. అక్క, మీరు ఈ మధ్య సరిగా వీడియోస్ పెట్టడం లేదు, మాకు హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువైపోతుంది, ఈ యొక్క హెయిర్ గ్రోత్ అనేది ఇమ్మీడియట్గా మాకు స్టాప్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక మంచి బెస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే మాకు తీసుకొచ్చి చూపించండి అక్క, మాకు హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోవాలి అని చెప్పి చాలా మంది కూడా బోల్డ్ అన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి. సో మీకోసం ద బెస్ట్ టిప్ని అయితే తీసుకొని వచ్చాను. చాలా అంటే చాలా సింపుల్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని చాలా సింపుల్గా మీ యొక్క హెయిర్ ఫాల్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు 3 రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎవరికైతే హెయిర్ అంటే ఎక్కువగా ప్రేమ ఉంటుందో, మేము హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలి, మాకు హెయిర్ గ్రోత్ మంచిగా అవ్వాలి అని చెప్పి ఎవరైతే ఇష్టపడతారో వారు ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్గా ఉంటుంది వీడియో కూడా, ద బెస్ట్ రిజల్ట్ని అయితే ఇస్తుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. అయితే ఈ యొక్క హెయిర్ గ్రోత్ రెమెడీని మీరు ఫాలో అయ్యేటప్పుడు ఇది నైట్ టైం యూజ్ చేసుకోవాలి. సో దీనికోసం మీరు హెయిర్ని అయితే ఫస్ట్ ప్రాపర్గా ఒక షాంపూ పెట్టి మంచిగా వాష్ చేసేసుకోండి, లేదంటే కుంకుడుగాయలు పెట్టైనా కూడా వాష్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ మీరు ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని తీసుకోండి, అంటే ఒక ఉల్లిపాయని తీసుకోండి. ఈ ఉల్లిపాయ మీకు మంచిగా పింక్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అంటే ఎర్ర ఉల్లిపాయలు అంటారు చూసారా, ఆ ఎర్ర ఉల్లిపాయని తీసుకోండి. ఉల్లిపాయలో మనకి సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉల్లిపాయ అనేది మనకి ఎప్పుడు కూడా వంటగదిలో దొరికే, ఎప్పుడు మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్ అనమాట. సో ఈ సల్ఫర్ ఏం చేస్తుంది అంటే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలా చేసి మనకి హెయిర్ రూట్స్ అనేవి బలంగా తయారయ్యేలా చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఎక్కడైతే మనకి హెయిర్ గ్రోత్ ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆగిపోయిందో ఆ యొక్క హెయిర్ గ్రోత్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ మంచిగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఉల్లిపాయని నీట్గా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీరు 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ని అయితే తీసుకోండి. సో టీ పౌడర్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. మనకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటే ముందుగానే వస్తున్నటువంటి తెల్ల జుట్టుని కంట్రోల్ చేయడానికి, అలాగే మీ యొక్క హెయిర్ ఫాలికల్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే జుట్టు ఊడటాన్ని తగ్గించడానికి, జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేయడానికి, మీ జుట్టు పొడిబారతనాన్ని అంటే డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది కదా, సో ఆ డ్రైనెస్ని కంప్లీట్గా తగ్గించడానికి టీ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకున్నాము, అలాగే 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా తీసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఒక గుప్పెడు కరివేపాకు అంటే కర్రీ లీవ్స్ తీసుకోండి. ఈ యొక్క కరివేపాకు అనేది మన జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరగడానికి బాగా సపోర్ట్ చేస్తుందండి. మనకి కరివేపాకులో ఏవైతే వైటమిన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా, అంటే మనకి పచ్చి కరివేపాకు ఒక రెమ్మను అట్లా తుంచుకొని పొద్దున్నే తినేసేసినా కూడా జుట్టు మంచిగా పెరుగుతుంది. మనకి జుట్టుకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా కరివేపాకులో ఉంటాయి. సో ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకోండి. తర్వాత 4 లవంగాలను తీసుకోండి. ఈ యొక్క లవంగాల్లో కూడా మనకి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా మనకి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలా చేస్తుంది. మనం జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు మనకి వెంటనే మినాక్సిడైల్ 2% అని చెప్పి, మినాక్సిడైల్ 5% అని చెప్పి హెయిర్ ఫాల్ని పట్టి మనకు అలా రాస్తూ ఉంటారనమాట. సో దాంట్లో కూడా మనకి అంటే ఆ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది అనమాట. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో మనం అవి కెమికల్ బేస్డ్, వాటి వల్ల మనకి ఎప్పుడైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే వాటిని మనం యూజ్ చేయటం ఆపేయంగానే మనకి హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఎంత జుట్టు వచ్చిందో అంత జుట్టు తర్వాత ఊడిపోతుంది. కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు.
వాడుకోవచ్చు అనమాట. సో 4 లవంగాలను కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. మెంతులు డాక్టర్ ఆఫ్ హెయిర్ అని చెప్పి నేను అంటాను. సో మెంతులు ఎవరైతే ఎక్కువగా నానపెట్టి పెరుగులో కలిపి హెయిర్ ప్యాక్ లాగా వేసుకుంటారో లేదా ఇలా సిరమ్స్ రూపంలో వాడుకుంటారో వాళ్ళకి జుట్టు ఊడటం ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. సో తర్వాత మీరు 1 టేబుల్ స్పూన్ రైస్ అంటే బియ్యాన్ని యాడ్ చేసుకోండి. మనకి రైస్ వాటర్ ఇప్పుడు దాదాపుగా హెయిర్ ఫాల్ ఎక్కడ పట్టినా కూడా ఇదే మాట వినిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మార్కెట్లోకి ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చాయి. అంటే రైస్ వాటర్ తోటి చేసుకునేటువంటి స్ప్రేలు, అలాగే రైస్ తోటి ప్రిపేర్ చేసినటువంటి షాంపూలు అని చెప్పి. సో వాటిట్లో రైస్ కలుపుతారో లేదో మనమైతే చూడము. సో ఏదైనా కూడా బయట నుంచి తెచ్చుకున్నది కెమికలే ఉంటుంది కాబట్టి సో వాటిని యూజ్ చేయకుండా ఉండటమే చాలా మంచిదండి. ఇలా మనం న్యాచురల్గా వాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పింది ఒక్కొక్కటి చెప్తున్నాను. ఒక ఉల్లిపాయ, తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్, ఒక గుప్పెడు కరివేపాకు, 4 లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ అంటే బియ్యం అనమాట. సో కేవలం ఈ 5 ఇంగ్రీడియంట్స్ నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకొని చక్కగా ఒక బౌల్లో వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పోయండి. ఒకవేళ పెద్ద జుట్టు అనుకోండి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అదే చిన్న జుట్టు అనుకోండి ఒక 1 గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది నేను చెప్పేది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసేసి చక్కగా దాన్ని బాయిల్ చేసేసేయండి. ఈ 2 గ్లాసుల వాటర్ వచ్చేసేసి 1 గ్లాస్ అయిపోవాలన్నమాట. అంటే 1 గ్లాసు లాగా మరిగించుకోవాలి. అదే 1 గ్లాస్ పోస్తే 1/2 గ్లాస్ వరకు మరిగించుకోవాలి. తర్వాత ఈ వాటర్ని నీట్గా ఒక స్ట్రైనర్ అంటే వడకట్టుకునేది ఉంటుంది కదా, దాంట్లో పోసుకొని ఫిల్టర్ చేసేసుకోండి. తర్వాత మీరు దాన్ని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత స్ప్రే బాటిల్లోకి తీసుకునే ముందు అందులో 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కలపండి. ఆముదం కూడా మన జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి, జుట్టు కుదుళ్ళు అనేవి మనకి గట్టిగా బలంగా తయారవడానికి, జుట్టు సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా ఉండడానికి, జుట్టు చిక్కుబడడం తగ్గడానికి, స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ ఆముదం కూడా కలిపిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని తర్వాత మీరు హెయిర్ పార్టికల్స్ తీసుకొని నీట్గా స్ప్రే చేసేసుకోండి. ఈ విధంగా హెయిర్ అంతా కూడా మీరు నైట్ టైం స్ప్రే చేసేసుకొని రాత్రంతా కూడా అలా వదిలేసేసేయాలి. తర్వాత రోజు మీరు ఏం చేస్తారు అంటే మీరు రెగ్యులర్గా వాడుకునే షాంపూ కానీ లేదంటే కనుక కుంకుడుగాయలతోటి కానీ తలస్నానం చేసేసేయాలి. ఇలా మీరు డే బై డే చేసుకోవాలన్నమాట. అంటే మీరు సోమవారం చేశారనుకోండి, మంగళవారం వద్దు మళ్ళీ బుధవారం చేసుకోండి, మళ్ళీ గురువారం వద్దు మళ్ళీ శుక్రవారం చేసుకోండి. ఇలా వారంలో 3 రోజులు చేసుకోండి. మీకు ఒక వారానికే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. జుట్టు ఊడటం మీకు ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. జుట్టు బాగా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మా అమ్మాయి హెయిర్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో మా అమ్మాయికి ఇది ఎప్పటి నుంచో రెగ్యులర్గా వాడుతున్నాను. తన హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అయిపోయింది. హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉందన్నమాట. సో ఇంకా ఏమీ అవసరం లేదు, ఇది ఒక్కటి వాడుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే మీకు వస్తుందన్నమాట. అర్థమైంది కదా. మరి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఇది మేము యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన స్మార్ట్ సరిత ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. Until then, take care. Bye-bye.